నీ బ్రతుకును నీవు మార్చుకో, మగువా నీ విలువ తెలుసుకో, నీ బ్రతుకును నీవు మార్చుకో, మగువా నీ విలువ తెలుసుకో, నీ బ్రతుకును నీవు మార్చుకో, మగువా నీ విలువ తెలుసుకో, నీ బ్రతుకును నీవు మార్చుకో. ఈ సమాజం ఎటుపోతుందో కామంతో కనుమూస్తుందో, ఈ సమాజం ఎటుపోతుందో కామంతో కనుమూస్తుందో. వారి వరస మరిచారు, విలువ పాతరేశారు, వారి వరస మరిచారు, విలువ పాతరేశారు, వారి వరస మరిచారు, విలువ పాతరేశారు. మగువా నీ విలువ తెలుసుకో, నీ బ్రతుకును నీవు మార్చుకో, మగువా నీ విలువ తెలుసుకో, నీ బ్రతుకును నీవు మార్చుకో, మగువా నీ విలువ తెలుసుకో, నీ బ్రతుకును నీవు మార్చుకో, తెలుసుకో, నీ బ్రతుకును నీవు మార్చుకో. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచినప్పుడే, అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచినప్పుడే నిజమైన స్వతంత్రమాని అన్నారు గాంధీజీ, నిజమైన స్వతంత్రమాని అన్నారు గాంధీజీ. వెనుక పిచ్చి కుక్కల్లాగా బలిసిన ఆంబోతుల్లాగా, వెనుక పిచ్చి కుక్కల్లాగా బలిసిన ఆంబోతుల్లాగా లాక్కు పీక్కు తింటుండ్రు, చంపుకుంటూ పోతుండ్రు. మగువా నీ విలువ తెలుసుకో, నీ బ్రతుకును నీవు మార్చుకో, మరకట్టపు వేగుంపుల వెంబడించెరా బంధుల, మరకట్టపు వేగుంపుల వెంబడించెరా బంధుల. కోరికల యంత్రం కాదు వంటింతో మగ్గిపోకు, కోరికల యంత్రం కాదు వంటింతో మగ్గిపోకు. ప్రశ్నించే తత్వాన్ని అలవాటుగా మార్చుకో, ప్రశ్నించే తత్వాన్ని అలవాటుగా మార్చుకో. నువ్వు లేనిది సృష్టి లేదని ప్రతి మదిలో నిలిచిపో, మగువా నీ విలువ తెలుసుకో, నీ బ్రతుకును నీవు మార్చుకో, మగువా నీ విలువ తెలుసుకో, నీ బ్రతుకును నీవు మార్చుకో, మగువా నీ విలువ తెలుసుకో, నీ బ్రతుకును నీవు మార్చుకో, నీ విలువ తెలుసుకో, నీ బ్రతుకును నీవు మార్చుకో. థ్యాంక్ యూ ప్రజలు. కలకత్తాలో మరి ఎంబీబీఎస్ ట్రైనీ డాక్టర్పై ఒక అమానుషమైనటువంటి ఘటన సాగింది. ఈ నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇటువంటి నేరాలు దేశంలో జరగకుండా అరికట్టాలని పెద్ద ఎత్తున మహిళా డాక్టర్కి మద్దతుగా సంఘీభావ ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికే మన అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్, మహిళా సమాఖ్యలు, యువజన సంఘాలు చాలామంది మరి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగా సిపిఐ పార్టీ తరఫున, భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా ఈ దారుణమైనటువంటి ఘటనకు నిరసనగా నిందితులను శిక్షించాలని మరి ఈనాడు మనం కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే గతంలో తెలంగాణలో కూడా ఒక వెటర్నరీ డాక్టర్ మీద ఇట్లా జరిగినాడు, పోలీసులు మరి నాడు సజ్జనార్ గారు కాల్చి చంపేయడం జరిగింది. అయినా ఈ సంఘటనలు ఆగలేదు. సరే, ఇప్పుడు మా డిమాండ్, నిందితులు ఎక్కడున్నా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేసేటటువంటి ఆలోచన రాకుండా చేయాల్సిందే. అదే సందర్భంలో మరి వాళ్ళ ప్రధానమైనటువంటి ఆలోచన కానీ, ప్రధానమైన మా డిమాండ్ ఏంటంటే, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇటువంటి చేసే వాళ్ళని మనం నిలువరించలేకపోతాం. అంటే ఇవాళ సమాజంలో ఇటువంటి ప్రవృత్తి మారాల. ముందుగా ఈ రకమైనటువంటి ఆలోచనలు రావటానికి మూల కారణాలని ఇవాళ మనందరం కూడా అన్వేషించాలి. కార్పొరేట్ విషయ సంస్కృతి వచ్చిన తర్వాత వావి వరుసలు మర్చి ఒక మనిషి నైతికమైనటువంటి విలువలు లేని సమాజం ఎక్కడైతే అభివృద్ధి చెందుతా ఉందో ఇలాంటి ఘటనలు పెరుగుతూ ఉన్నాయి. అందుకే ఈ ఘటనకు కారకులైనని శిక్షించాలి. ఎంబీబీఎస్ ట్రైనీ డాక్టర్కి న్యాయం చేయాలి. వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వాలు ఆదుకోవాలి. దాంతోపాటు మహిళలు, మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు, అర్ధరాత్రి మహిళ స్వేచ్ఛగా ఎప్పుడైతే తిరగలుగుతో ఆనాడే ఈ దేశానికి స్వతంత్రం వచ్చినట్లని. కానీ అర్ధరాత్రి కాదు, పట్టపగలు కాదు, ఎక్కడ ఇవాళ మహిళకు రక్షణ లేదు. 9 నెలల
పసిపాప నుంచి 80 ఏళ్ల వృద్ధ మహిళల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్న అమానుష ఘటనలు మనందరం చూస్తాం. అందుకే దీనికి పరిష్కార మార్గాలు ప్రభుత్వం, పౌర సమాజం, రాజకీయ పార్టీలు, మేధావులు అన్ని వర్గాలు ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఇటువంటి ఒక సమాజం ఎందుకు అభివృద్ధి చెందుతా ఉంది? ఇలాంటి ఆలోచనలు ఎందుకు కొద్ది మందిలో వస్తూ ఉంది? దీనికి కారణాలను చాలా లోతైన అన్వేషణ సాగాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా నిందితులకు శిక్షతో పాటు, కుటుంబానికి న్యాయంతో పాటు, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా మరి ఒక భయంతో కూడినటువంటి ఇది తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ అంతటితోనే ఆగకుండా ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు, లేకపోతే అనైతికమైన ఆలోచనలు, మరి మనిషి మృగంగా మారేటటువంటి ఆలోచనలు ఎందుకు వస్తా ఉన్నాయో దీని మీద పరిశోధన చేయాలి. అట్లా చేయగలిగినప్పుడే దీనికి ఒక శాశ్వత పరిష్కారం అయింది. అందుకే ఇవాళ సమాజంలో అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల పిల్లల మధ్య, తోటి ప్రజల మధ్య ఒక విద్వేషపూరితమైనటువంటి భావజాలం పెరుగుతాం. దీనికి వ్యతిరేకంగా మనుషుల మధ్య ఒక ప్రేమ, ఆప్యాయత, ఒక నైతికమైన ప్రవర్తన, భావి భర్తలు, ఒక మనిషిలాగా బతికేటటువంటి సమాజం అభివృద్ధి చెందాలి. అందుకే మానవ సమాజం ఆ రకమైనటువంటి నైతికమైన మంచి ప్రవర్తనతో ఉండేదానికి ఏ